గో హెడ్. నాకు ఇప్పుడు నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. మరి నా స్కూల్లో నాకు చాలా ఇష్యూస్ వస్తున్నాయి. ఓకే. ఇలాంటి ఇష్యూస్ అంటే పేరెంట్ ప్రెషర్స్, ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ఫ్రెండ్స్ అండ్ టీచర్స్, ఎక్స్పెక్టేషన్స్ ఆన్ మై ఓన్ సెల్ఫ్, లైక్ వినింగ్ కాంపిటీషన్స్, వినింగ్ సంథింగ్, అచీవింగ్ సంథింగ్. ఇవన్నీ వల్ల స్కూల్లో ఏం ఫన్ ఉండట్లేదు. I have lost interest in going to school because of this. And not only me, a lot of children in my own class itself suffer like this. Not only same category. ఇప్పుడు నాలాగానే కాదు, ఇప్పుడు కొన్ని పీపుల్ స్టేజ్ ఫియర్ తోటి చాలా భయపడతారు. వేరే వాళ్ళ ముందు వెళ్ళి ఏమైనా మాట్లాడతారు, కరెక్ట్ మాట్లాడతారు, చాలా బాగా మాట్లాడతారు. మరి వేరే పీపుల్ వాళ్ళని జడ్జ్ చేస్తారని వాళ్ళు భయపడి ఏం చెప్పరు. అలా ఇప్పుడు వాళ్ళకి ఆన్సర్ తెలుసు స్టేజ్ మీద, మరి వాళ్ళు చెప్పరు. వాళ్ళని అందరు మెచ్చుకుంటారు, మరి అయినా వాళ్ళు చెప్పరు, భయపడరు. ఇప్పుడు కొన్ని పీపుల్కి ఒక సబ్జెక్ట్ రాదు, చాలా కష్టపడతారు, మరి అయినా రాదు. పేరెంట్స్ ఏమనుకుంటారు, నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు చదువుకోవట్లేదు, అది మంచిది కాదు అని అంటారు. టీచర్స్ ఏమంటారు, నీకేమైనా అర్థం అంటే డౌట్ అడగచ్చు కదా అంటారు. మరి ఇప్పుడు ఆయనకి ఎంత సబ్జెక్ట్ రావట్లేదు అంటే, ఇప్పుడు అందరిని అడిగితే ఆయన విజువలైజేషన్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు టీచర్ని అడిగితే అందరు నవ్వుతాడు ఆయన మీద, అప్పుడు మొత్తం డే మూడ్ అయిపోతుంది, అలా పిక్చర్ చేసుకుంటారు. దానివల్ల కాన్ఫిడెన్స్, ప్రెషర్స్ ఇలాంటి చాలా రీజన్స్ వల్ల చిల్డ్రన్కి స్కూల్ నచ్చట్లేదు బేసిక్లీ. ఇఫ్ అవర్ కంట్రీస్ యంగర్ జనరేషన్స్ డోంట్ లైక్ ఎడ్యుకేషన్, our country not progress. So ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ఏం టెక్నిక్స్ ఇన్ బుక్, ఎనీథింగ్ యూ సజెస్ట్? ఓకే బంగారం, నాకు ఒకటి చెప్పు. ఇప్పుడు స్కూల్ నచ్చకపోవడం ఒకటే ప్రాబ్లం ఉందా, లేకపోతే మన ఎమోషన్స్ హ్యాండిల్ చేయకపోవడం అనేది ప్రాబ్లం ఉందా? ఇట్స్ మిక్స్డ్ అప్ యాక్చువల్లీ. కొన్ని పీపుల్కి ఓవరాల్ సబ్జెక్ట్సే నచ్చవు, వాళ్ళు ఏం టీచ్ చేస్తారు. కొన్ని పీపుల్ అంటే అది యూజ్లెస్. ఇప్పుడు నాకు ఇవంతా మ్యాథ్స్ అంతా డెప్త్ అయితే యూజ్ ఏంటి వాళ్ళు అనుకుంటారు. నాకు జస్ట్ సబ్ట్రాక్షన్ ఎడిషన్ వచ్చేస్తే చాలా ఉంది. అలా కొన్ని పీపుల్స్ మైండ్ సెట్ ఉంటుంది. కొన్ని పీపుల్కి ఇమోషనల్స్, వాళ్ళ ఫ్రెండ్స్ చాలా కష్టపడి చేస్తారు, వాళ్ళు పోతే చాలా ప్రాబ్లం అవుతుంది, అది వాళ్ళకి ఎగ్జామ్ టెస్ట్ కోర్స్లో ఎఫెక్ట్ అవుతుంది. అలా ఇది బ్యాలెన్స్డ్ ఓవరాల్. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ పోతే ఏమవుతుంది, సబ్జెక్ట్ నచ్చకపోతే ఏమవుతుంది అనే దగ్గర ఏ ఎమోషన్ ఉంది? డిసప్పాయింట్మెంట్, ప్రెషర్, అలాంటి ఎమోషన్, బాధ, కోపం. అంటే ఇప్పుడు మన మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటే డిసప్పాయింట్మెంట్ ఎక్కువ వస్తుంది. మరి వస్తుంది అవర్ ఓన్ సెల్ఫ్. ఓకే. ఇంకా మనం ఏం చేయలేము. ఇంకా ఓవరాల్ అంటే ఎవరైనా వాళ్ళ కోసం మంచిగానే అనుకుంటారు, నాకు రావాలని అనుకుంటారు. మరి అలా ఒక పాయింట్ వరకు కంటిన్యూ అవుతుంటే వాళ్ళు అనుకోవడం ఆపేస్తారు. మోటివేటింగ్ స్టాప్స్, ది స్టాప్ హార్డ్ వర్కింగ్ ఓవరాల్, విచ్ ఇస్ బ్యాడ్. సో దానికోసం ఒక సొల్యూషన్ ఉన్నా. ఓకే. సో డన్. ఇవి కాకుండా ఇంకా ఇష్యూస్ స్టూడెంట్స్లో ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? కాన్ఫిడెన్స్ ఇష్యూస్, నాలాగా ప్రెషర్ ఇష్యూస్. ఇంకా దాని తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కనెక్షన్, సోషల్ కమ్యూనికేషన్ లేకపోతే, ఇప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి ప్రెషర్ పక్కన పెట్టేస్తే, నా ఫ్రెండ్స్ ఎవరు లేకపోతే, నేను ఒక్కనే ఉంటే, స్కూల్లో వాళ్ళు ఉండరు. ఆ స్కూల్ పీరియడ్స్ మధ్యలో ఎవరైనా చదువుకోవడానికి ఉంటే, మాట్లాడడానికి ఉంటే, ఇట్స్ ఫన్ ఓవరాల్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ anybody to have fun in school, you would not feel motivated to go to school, but you're forced to go to school, which means you will be yawning the class. That's it. డన్. సో నీకేం కావాలి? మోటివేషన్ కావాలి, కాన్ఫిడెన్స్ కావాలి, ఎమోషనల్ బ్యాలెన్సింగ్ కావాలి, మైండ్ మేనేజ్మెంట్ కావాలి, టైం మేనేజ్మెంట్ ఆల్సో. ఇన్ని కావాలి, రైట్? అన్నిటికీ 1 పాయింట్ సొల్యూషన్ కావాలి. 1 point solution. షూర్. Yes. ఒక బుక్ సజెస్ట్ చేస్తాను, ఇవాల్టి నుంచి నువ్వు దాన్ని ప్రాక్టీస్ చేస్తానని నాకు ప్రామిస్ చేస్తావా? I promise you anything that helps me with this. రైట్. నేనే టీచ్ చేస్తాను, దాని అప్లికేషన్ కూడా నేర్పిస్తాను, బట్ విల్ యూ బిలీవ్ ఇన్ దట్? Yes, of course. Then that 1 point solution for you is my most beloved
the best motivator ever, the best psychologist ever, Lord Krishna, who taught Bhagavad Gita. ఎవరికి తెలుసా? తెలియదు. నీకే కాదు, చాలా మందికి తెలియదు. కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత చెప్పాడు. ఓకే, ఇప్పుడు నేను ఇలాంటి చాలా క్వశ్చన్స్ అడిగాను కదా, ఎమోషనల్ బ్యాలెన్సింగ్, మైండ్ మేనేజ్మెంట్, నువ్వు చాలా డిస్క్రైబ్ చేసి నీ లెవెల్లో, అంటే ఒక స్టూడెంట్ లెవెల్లో, ఒక స్కూల్ లెవెల్లో నువ్వు గోత్రు అవుతున్న ప్రెషర్ని నువ్వు ఎక్స్ప్రెస్ చేసావు, రైట్? ఆ కాలంలో అర్జునుడు తను గోత్రు అవుతున్న ప్రెషర్ని తను ఎక్స్ప్రెస్ చేశాడు. బట్ ఎప్పుడైనా ఒక హ్యూమన్, ఎవరైనా కూడా హ్యూమన్కి ఎమోషన్స్ ఉంటాయా? ఎస్, ఆఫ్ కోర్స్. రైట్? ఎవరి లెవెల్లో, ఎవరి ఏజ్కి తగ్గట్టు వాళ్ళకి ఎమోషన్స్ ఉంటాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్, అంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఆఫీస్లో ఎమోషన్స్ ఉంటాయి, స్కూల్కి వెళ్ళే వాళ్ళకి స్కూల్లో ఎమోషన్స్ ఉంటాయి, కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి కాలేజ్. ఈ ఎమోషన్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన సర్కిల్ నుంచి. మన సర్కిల్ నుంచి ఎందుకు వస్తున్నాయి? ఇందాక ఏదో చెప్పాను, స్టార్టింగ్ ఒక పాయింట్, ప్రెషర్ ఎక్కడి నుంచి వస్తుందో చెప్పాను. మన సరౌండింగ్స్, పేరెంట్స్ ఏం చేస్తే వస్తుంది? ఫోర్స్ చేస్తారు. దానికి ఇంకొక పదం ఏదో వాడినట్టున్నావు, ఎక్స్పెక్టేషన్స్. వెరీ గుడ్. సో ద సోర్స్ ఏంటి? ఎక్స్పెక్టేషన్స్. ఎక్స్పెక్టేషన్స్ మీట్ అయితే హ్యాపీనెస్, ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వకపోతే డిసప్పాయింట్మెంట్. ఇవన్నీ ఎవరు ఫిక్స్ చేసుకుంటున్నారు? మనం. పర్ఫెక్ట్. డన్. ఇదంతా స్టడీ చేయడము సైకాలజీలోనే కాదు, ఈ సైకాలజీకి రూట్ కాజే ఈ గీత నుంచి వచ్చింది. ఓకే, అది చాలా పెద్ద స్టడీ. ఇవాళ నుంచి మనం ఆ స్టడీని అనలైజ్ చేయబోతున్నాము. ఇందులో ఉన్న ప్రతి ఒక్క టెక్నిక్, అంటే చాలా మంది ఏమనుకుంటారు తెలుసా, భగవద్గీత అనేది ఒక మోక్షానికి సంబంధించిన బుక్, అది ఒక 60 years వచ్చాక చదవాల్సిన బుక్. 60 years అంటే ఏంటి? అన్ని పనులు అయిపోయి, లైఫ్లో జాబ్ కూడా అయిపోయి, రిటైర్మెంట్ కూడా అయిపోయి, చాలా ఫ్రీ టైం ఉన్నప్పుడు చదవాల్సిన బుక్ అది. ఓకే, కానీ భగవద్గీత అనేది ఎలాంటి బుక్ తెలుసా? సపోజ్ నువ్వు ఒక న్యూ ఐటమ్ ఇంట్లో కొన్నావనుకో, దానికి నీకు ఏమి ఇస్తారు? మాన్యువల్. మాన్యువల్ ఎప్పుడు చదువుతావు? నాకు ఎప్పుడు నీడెడ్. అంతేనా? ప్రోడక్ట్ కొనుక్కొని వచ్చావు అనుకో, అప్పుడు చదవమా మాన్యువల్? స్టడీ చేస్తాను, బట్ నాకు కాదు ఆర్డర్ వస్తుంది. నువ్వు ఒక న్యూ ప్రోడక్ట్ కొన్నావు, ఒక కొత్త రోబో విచ్ ఇస్ న్యూలీ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ టు మార్కెట్, నీకు అసలు దాని యూసేజ్ తెలియదు. ఓకే, దాంతోపాటు మాన్యువల్ కూడా ఇచ్చారు. నువ్వు మాన్యువల్ ఎప్పుడు చదువుతావు? నేను ఎప్పుడు అన్బాక్సింగ్ చేసి సెటప్ చేసుకోవాలనుకుంటాను కదా. మరి భగవద్గీత ఆల్సో ఈజ్ అ మాన్యువల్ ఫర్ అవర్ లైఫ్. ఈ లైఫ్ ఎట్లా లీడ్ చేయాలి, మైండ్ ఎట్లా మేనేజ్ చేయాలి, ఎమోషన్స్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి, సో దట్ వీ విల్ బీ హ్యాపీ అని చెప్పే బుక్ ఏదైతే ఉందో అది భగవద్గీత. కానీ చాలా మంది దీని గురించి మిస్అండర్స్టాండ్ చేసుకుని, మిస్ఇంటరప్ట్ చేసి ఎప్పుడు చదువుతున్నారు? లైఫ్ అంతా అయిపోయాక అప్పుడు చదువుతున్నారు. మరి లైఫ్ మొత్తం అయిపోయిన తర్వాత దాని యూజ్ ఉండదు కదా. సో మాన్యువల్ అనేది బిగినింగ్ ఆఫ్ లైఫ్లో మనం చదవాలి. సో ఇప్పటికే మనం చాలా లేట్ చేసాం కాబట్టి మనం ఇప్పటి నుంచి అనేది స్టార్ట్ చేద్దాం. ఆర్ యు రెడీ ఫర్ దట్? కోర్స్. ఇప్పుడు మొదలుపెట్టే ముందు భగవద్గీత ఏంటి, దేని గురించి బుక్ ఫస్ట్ ఆఫ్ ఆల్? ఓకే, సో భగవద్గీత అంటే భగవంతుడు చెప్పింది. ఓకే, గీత అంటే పాట, అంటే నిజంగా భగవంతుడు సాంగ్ పాడాడా అంటే కాదు. ఓకే, ఆయన చెప్పిన మంచి పాటలు. ఓకే, ఎవరెవరికి చెప్పారు? అర్జునుడికి. ఎవరు చెప్పారు? కృష్ణుడు. వెరీ గుడ్, పర్ఫెక్ట్. ఇవాళ నీ ద్వారా చాలా మంది పిల్లలు కూడా ఇది నేర్చుకోవాలి, అది నా సంకల్పం. నా సంకల్పం కాదు, నా ద్వారా నీ సంకల్పం కూడా అవ్వాలి. ఓకే, డన్. సో కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు, కానీ కృష్ణుడు అర్జునుడి ద్వారా మనందరికీ చెప్పాడు భగవద్గీత. ఓకే, ఓన్లీ అర్జునుడికి ఒక్కడికే చెప్పలేదు, అర్జునుడి ద్వారా హీ వాంట్ టు కమ్యూనికేట్ భగవద్గీత త్రూ అవుట్ ది వరల్డ్. అందుకని కృష్ణుడిని ఏమంటారు? జగద్గురు. కృష్ణుడిని ఏమంటారు? జగద్గురు.
కృష్ణం వందే జగద్గురు. ఫస్ట్ ఆయన దండం పెట్టుకో మరి. కృష్ణం వందే జగద్గురు. జగద్గురు. సో మన యూట్యూబ్ ఛానల్ కూడా ఏంటి, కృష్ణం వందే జగద్గురు. డన్. సో మరి ఎక్కడ చెప్పాడు కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత అంటే, మహాభారతంలో యుద్ధం జరుగుతుంది. యుద్ధం ఎవరెవరికి జరుగుతుంది? కౌరవులకి పాండవులకి మధ్యలో యుద్ధం జరుగుతుంది. ఓకే, వాళ్ళు కజిన్ బ్రదర్స్. కౌరవులు పాండవులు కజిన్ బ్రదర్స్. పాండవులు 5 members, కౌరవులు 100 members. వీళ్ళిద్దరికి యుద్ధం జరుగుతున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంట, ఆ యుద్ధ భూమిలో కౌరవుల వైపు అందరూ నిలబడి ఉంటారు, పాండవుల వైపు వీళ్ళు ఉంటారు. ఓకే, ఇప్పుడు అర్జునుడి రథం ఎవరు నడుపుతున్నారు? కృష్ణుడు. ఓకే, అర్జునుడి రథం కృష్ణుడు నడుపుతున్నాడు. సో కృష్ణుడు ఏం చేస్తాడంటే, అర్జునుడు అడుగుతాడు ఒకసారి, బావా నన్ను యుద్ధంలో ఒక్కసారి మధ్యలోకి తీసుకెళ్ళవా, యుద్ధ భూమి మధ్యలోకి తీసుకెళ్ళవా అని అడుగుతాడు. ఎందుకంటే ఒకసారి తీసుకెళ్ళినప్పుడు జస్ట్ హీ వాంట్ టు సీ సెంటర్ ఆఫ్ ద బ్యాటిల్ గ్రౌండ్. సెంటర్ ఆఫ్ బ్యాటిల్ గ్రౌండ్ నుంచి అందరిని ఒకసారి చూడాలి అనుకుంటాడు అనమాట. సో అక్కడి నుంచి చూడంగానే అప్పటిదాకా వారియర్, అర్జునుడు గ్రేటెస్ట్ వారియర్, తనకి విజయం తప్పితే ఇంకొకటి తెలీదు, ప్రతి దాంట్లో విజయమే ఉండేది. అంత గ్రేట్ వారియర్ యుద్ధ భూమి మధ్యలోకి వెళ్ళగానే, ఆ యుద్ధం ఎక్కడ జరిగింది? కురుక్షేత్రంలో జరిగింది. ఆ కురుక్షేత్ర భూమి మధ్యలోకి వెళ్ళగానే ఎదుర్కొంటా ఉన్న వాళ్ళందరూ ఎవరు? బ్రదర్స్. ఇంకా ఎవరు ఉన్నారు? తన గురువులు ఉన్నారు, తనకి యుద్ధం నేర్పించిన గురువు ఉన్నారు, తన తాతలు ఉన్నారు. వాళ్ళందరినీ చూడగానే ఏమనిపిస్తుంది? ఎగ్జాక్ట్లీ. అంటే ఏమొచ్చింది? ఎమోషన్స్. ఒక ఎమోషన్. అది పాజిటివ్ ఎమోషనా నెగిటివ్ ఎమోషనా? నెగిటివ్ ఎమోషన్. దాన్ని నెగిటివ్ ఎమోషన్ అని ఎందుకు అంటున్నాం మనం? ఇట్ ఈస్ గివింగ్ యూ పెయిన్. If something is giving you pain, that is called as a negative emotion. If something is giving you pleasant experience, positive emotion. సో ఇప్పుడు అర్జునుడికి వాళ్ళందరినీ చూడగానే ఏమనిపించింది? నెగిటివ్ ఎమోషన్, పెయిన్ అనిపించింది. అరే వీళ్ళందరినీ నేను చంపాలా, నా బ్రదర్స్ని చంపాలా, చిన్నప్పుడు నన్ను ఎత్తుకుని పెంచిన నా తాతని నేను చంపాలా, నాకు విద్య నేర్పించిన నా గురువుని నేను చంపాలా. ఎందుకంటే ద్రోణాచార్యుడికి అర్జున వాజ్ ద ఫేవరెట్ స్టూడెంట్. ఓకే, నేను నా గురువుకి చాలా ఫేవరెట్ స్టూడెంట్. సో నా ఫేవరెట్, నేను ఎవరికైతే ఫేవరెట్ స్టూడెంట్నో అలాంటి గురువుతో నేను యుద్ధం ఎలా చేయాలి? అది గురుద్రోహం కదా. ఓకే, మా తాత యూస్ టు లవ్ మీ అ లాట్. ఆయన ల్యాప్ మీద కూర్చొని నేను ఫుడ్ తిన్నాను, మా తాతతో నేను యుద్ధం ఎట్లా చేయాలి? వీళ్ళందరినీ నేను ఎలా చంపేయాలి? సి అర్జునుడు ఏం ఆలోచిస్తున్నాడో, వీళ్ళందరితో యుద్ధం చేస్తే వీళ్ళందరినీ చంపేస్తే ఎలాగా? సి హౌ కాన్ఫిడెంట్ అర్జున ఇస్. ఎందుకు కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది ఇక్కడ? ఇప్పుడు నేను యుద్ధం చేస్తే వీళ్ళందరూ చచ్చిపోతారు. సో వీళ్ళందరినీ నేను ఎలా చంపేయాలి? వీళ్ళందరూ నా ఓన్ పీపుల్ కదా. సో నేను యుద్ధం చేస్తే వీళ్ళందరూ చచ్చిపోతారు, నా వాళ్ళకి నేను ఎలా చంపేయాలి అని ఒక పెయిన్ స్టార్ట్ అయింది. పెయిన్ స్టార్ట్ అవ్వగానే నాకు యూ డోంట్ వాంట్ టు ఫైట్. పెయిన్లోంచి వెంటనే ఏమొస్తుంది? బాధ, డిప్రెసివ్ సింటమ్స్ వస్తాయి. When pain increases, sadness comes. When more sadness comes, it turns to be depressive symptoms. అయితే అర్జునుడికి మనం డిప్రెసివ్ సిమ్టమ్స్ చెప్పలేము, కానీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్ మనందరికీ అది చాలా కనిపిస్తాయి. సో నువ్వు ఫస్ట్ చాప్టర్లో చూస్తావు, భగవద్గీతలో చాలా చాప్టర్స్ ఉన్నాయి. నేను తర్వాత అన్నీ చెప్తాను, ఎన్ని చాప్టర్స్ ఉంటాయి, ఎన్ని శ్లోకాస్ ఉంటాయి. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, అర్జునుడు చెప్తాడనమాట, కృష్ణ నా వాళ్ళని నేను చంపలేను. ఎవరైనా రాజ్యం కోసం బ్రదర్స్ని చంపేస్తారా? రాజ్యం కోసం తాతని చంపేస్తారా? రాజ్యం కోసం గురువుని చంపేస్తారా? చిచ్చి, వాళ్ళందరినీ చంపేసి అలాంటి రాజ్యం నాకు వద్దు. వాళ్ళని చంపేసి రాజ్యం తెచ్చుకుంటే కూడా నాకు పాపం వస్తుంది, కాబట్టి నేను యుద్ధం చేయను అంటాడు. ఏ రాజ్యం? అసలు కింగ్డమ్ కోసం కదా మహాభారత యుద్ధం జరిగింది. కింగ్డమ్ గురించి ఫైట్ చేస్తున్నారు పాండవులు.
కౌరవాస్. యా, నేను ఎప్పుడైనా నీకు సపరేట్గా మళ్ళీ మహాభారతం చెప్తాను. ఇది మనం స్పెసిఫిక్గా భగవద్గీత గురించి మాట్లాడుకుందాం, ఓకేనా? సో బేసికల్గా ఒక కింగ్డమ్ కోసం ఒక 2 కజిన్ బ్రదర్స్ మధ్యలో వచ్చిన వార్ ఏదైతే ఉందో అది మహాభారత యుద్ధం. ఆ మహాభారత యుద్ధం ఏదైతే ఉందో అది కురుక్షేత్రంలో జరుగుతుంది. ఓకే, ఆ కురుక్షేత్రంలో అర్జున ఏమవుతాడు అంటే భయపడతాడు. భయపడడు. భయానికి, నా వాళ్ళని చంపేయడానికి బాధపడడానికి చాలా తేడా ఉంది. భయం దేనికి? నేను ఓడిపోతానేమో అనుకోవడం భయం కదా. నేను ఓడిపోతానని భయపడుతున్నాడు అర్జునుడు కాదు, ఆ, వేరే వాళ్ళని నా వాళ్ళని నేను చంపేస్తానేమో. అయ్యో, రాజ్యం కోసం నా వాళ్ళని నేను చంపడం ఏంటి? ఒక కాన్ఫ్లిక్ట్. నేను రాజ్యాన్ని తెచ్చుకోవాలా, నా వాళ్ళని చంపేయాలా? 2 ఇష్యూస్ మధ్యలో కాన్ఫ్లిక్ట్ జరిగినప్పుడు ఏమవుతుంది? స్ట్రెస్ విల్ పాప్ అప్. నేను ఆడుకోవాలా, చదువుకోవాలా? విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్? నీకు వీడియో గేమ్ ఆడాలని ఉంటుంది, చదువుకోవాలని ఉంటుంది, నీకు స్ట్రెస్ పాప్ అప్. రాజ్యం కావాలంటే రాజ్యం కావాలి అనడం కంటే ధర్మం కోసం నిలబడడం ఒక క్షత్రియుడి ధర్మం అన్నమాట. ఒక క్షత్రియుడి ధర్మం ఏంటి అంటే తన రాజ్యం తను దక్కించుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. లేకపోతే అది చాలా తప్పు. ఆ రోజుల్లో అది కాబట్టి ఏమైంది? ఆయన యుద్ధం చెయ్యాలి, అది తన ధర్మం. యుద్ధం చేయకపోతే ఏమవుతుంది? తన క్షత్రియ ధర్మం తప్పిన వాడు అవుతాడు. ఓకే, సో ధర్మ ఇస్ నథింగ్ బట్ రెస్పాన్సిబిలిటీ. ధర్మానికి మనం ఇప్పుడు కాలమాన పరిస్థితుల్లో వాడాల్సిన టర్మ్ ఏంటి? రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మనం వాడాల్సిన వర్డ్ ఏంటి? రెస్పాన్సిబిలిటీ. ఎగ్జాక్ట్లీ, ఆర్ ది బెస్ట్ వర్డ్ ఇస్ డ్యూటీ. ధర్మ ఏంటి? డ్యూటీ. డ్యూటీ అంటే మనం మ్యాండేటరీగా చేయవలసింది. ఓకేనా? భగవద్గీతలో చాలా చోట్ల కృష్ణుడు ధర్మం గురించి చెప్తాడు. సో మనం కూడా ధర్మ అంటే ఇప్పుడు మనం చేయవలసిన ధర్మాన్ని దేని కింద కన్సిడర్ చేయాలి? డ్యూటీ. డన్, నోట్ దిస్ పాయింట్. ఓకేనా? మన నెక్స్ట్ సెషన్స్లో నువ్వు ఒక బుక్ పెన్ను పెట్టుకోవాలి, నీతో పాటు ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా పెట్టుకోవాలి. సో ధర్మానికి మన టర్మ్ ఏంటి రెగ్యులర్ లైఫ్లో? డ్యూటీ. డ్యూటీ. సో ఇప్పుడు అర్జునుడు తన డ్యూటీ నుంచి వెనక్కి వెళ్ళకూడదు. అలానే ముందరికి వెళ్ళి చంపలేడు. ఇప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్లో ఏం చేశాడు? తన చేతిలోంచి తన విల్లు కింద పడిపోయింది. ఓకే, తన గొంతు తడారిపోయినట్టు అయిపోయింది. సో తన అలా డల్ అయిపోవడం మూలంగా ఇప్పుడు కృష్ణుడు ఏం చేశాడు అంటే గివప్ ఇచ్చేయబోతున్న అర్జునుడికి he became the motivator, mentor, psychologist. Then he started telling the reality. అర్జునుడు అడిగాడు కృష్ణుడిని, కృష్ణ నాకు హెల్ప్ చెయ్యి, నేను ఏం చేయాలో నాకు తెలియట్లేదు, డెసిషన్ తీసుకోలేకపోతున్నాను. నువ్వు నన్ను ఒక బుక్ ఆర్ టెక్నిక్ అడిగావు కదా. కానీ కృష్ణుడిని అర్జునుడు బుక్ ఆర్ టెక్నిక్ అడగలేదు, కంప్లీట్ బిలీవ్ చేసేవాడు. సో నాకు ఏం చేయాలో నువ్వు ధర్మాన్ని బోధించు. ధర్మాన్ని బోధించు అంటే ఏంటి? నా డ్యూటీ ఏంటో నువ్వు చెప్పు, నువ్వేం చెప్తే నేను అది చేస్తాను అని అడిగాక అప్పుడు కృష్ణుడు అర్జునుడికి ఏదైతే ఉపదేశించాడో అది భగవద్గీత అయింది. వావ్, ఇంత నేను నేర్చుకున్నాను. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇది అంటే అసలు ఏం జరిగిందో తెలుసుకున్న చాలా లిటిల్ ఇంట్రో. ఇవాళ రేపు చాలా మంది పిల్లలకి కార్టూన్ ఛానల్స్ తెలుసు, వీడియో గేమ్స్ తెలుసు, మొబైల్స్లో ఏముంటాయో తెలుసు, కానీ భగవద్గీత గురించి తెలియదు, రామాయణం గురించి తెలియదు, మహాభారత్ గురించి తెలియదు, ఒక సూర్యుడికి అర్ఘ్యం ఎందుకు ఇయ్యాలో తెలియదు, ఒక సంకల్పం ఎందుకు చెప్పాలో తెలియదు కదా. సో మనం అవన్నీ కూడా డిస్కస్ చేసి ప్రాక్టికల్గా చేద్దాం కూడా కొన్ని. డన్, యు ఆర్ రెడీ ఫర్ దట్? షూర్.